గూగుల్ లేనిదే రోజు గడవని కాలమిది. సందేహం, సమాచారం, సమస్య ఏదైనా గూగుల్ సెర్చ్ని అడిగితే సెకండ్స్లో విషయమంతా కళ్ల ముందుంటుంది. అయితే త్వరలో గూగుల్ తల్లికి పోటీగా మరో సెర్చ్ ఇంజిన్ రీప్లేస్ కానుంది. ఈ వార్త గూగుల్కి గుబులు పుట్టిస్తోందనే చర్చ నడుస్తోంది. యాహూ, MSN సహా ఎన్నో సెర్చ్ ఇంజిన్లను తొక్కేసిన గూగుల్కు నిజంగా ఇది గండం పొంచి ఉందా? త్వరలోనే ChatGPT నుంచి సెర్చ్ ఇంజిన్ వస్తే గూగుల్ ఆధిపత్యానికి ఫస్ట్ టైం బ్రేక్ పడబోతోందా? గూగుల్ని కొట్టేవాడు రాబోతున్నాడా? లెట్స్ ఫోకస్. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ వల్ల గూగుల్ సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా మారిందన్నది నిజం. 3 దశాబ్దాలుగా సెర్చ్ ఇంజిన్ కేటగిరీలో గూగుల్ ఆధిపత్యాన్ని సవాల్ చేసిన ఇతర సెర్చ్ సైట్లు ఏవీ సక్సెస్ కాలేదు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులొచ్చాయి. గూగుల్ గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చేయడానికి సిద్ధంగా ప్రత్యర్థులు పదునైన ఆయుధాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా గూగుల్ సెర్చ్ కి పోటీగా ChatGPT కొత్తగా ఓ సెర్చ్ ఇంజిన్ ను తయారు చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ టెక్ ఇంజిన్ ను OpenAI సృష్టిస్తుంది. దీంతో గూగుల్ సెర్చ్ ఇంజిన్ కు సవాల్ ఎదురుకానుందనే చర్చ నడుస్తోంది. ఈ కొత్త సెర్చ్ ఇంజిన్ కు సెర్చ్ జీపీటీగా పేర్కొంటున్నారు. సెర్చ్ ఇంజిన్ రంగంలో తిరుగులేని స్థానాన్ని ఆక్రమించిన గూగుల్ ను ఈ నూతన సెర్చ్ జీపీటీ అణచివేస్తుందనే టాక్ వినిపిస్తోంది. అయితే సెర్చ్ జీపీటీ పూర్తిగా AI ఆధారిత సెర్చ్ ఇంజిన్ అని OpenAI స్పష్టం చేసింది. ఈ కొత్త సెర్చ్ ఇంజిన్ ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉంది. AI నమూనాలను వెబ్ నుండి లభించే సమాచారంతో మిళితం చేయడానికి ఈ కొత్త ప్రోటోటైప్ సెర్చ్ ఇంజిన్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. పరిమిత స్థాయిలో యూజర్లతోనూ పబ్లిషర్స్ తోనూ దీన్ని పరీక్షిస్తున్నట్టు OpenAI పేర్కొంది. సెర్చ్ జీపీటీ సాయంతో రియల్ టైమ్ డేటా యూజర్ల ముందు ప్రత్యక్షమవుతుందని సంస్థ తెలియజేసింది. సెర్చ్ జీపీటీలో ఏదైనా అంశం గురించి టైప్ చేస్తే దానికి సంబంధించిన సమాచారంతో పాటు ఆ కాంటెంట్ మూలాధారమైన వనరుల లింక్లు కూడా స్క్రీన్ పై దర్శనమిస్తాయి. యూజర్ల నుంచి వచ్చే అనుబంధ ప్రశ్నలకు కూడా సెర్చ్ జీపీటీ సమాధానమిస్తుంది. ప్రస్తుతం ఇది వెయిటింగ్ లిస్ట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉందని, భవిష్యత్తులో వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. కొత్త సెర్చ్ ఫీచర్తో వస్తున్న సెర్చ్ జీపీటీ గురించి OpenAI తన బ్లాగ్ పోస్టులో వివరించింది. సెర్చ్ జీపీటీ స్పష్టమైన, వేగవంతమైన, సరైన సమాధానాలిస్తుందని OpenAI వెల్లడిస్తోంది. అయితే సెర్చ్ జీపీటీ గూగుల్ తరహాలోనే ఉంటుందనే ఊహాగానాలున్నాయి. సెర్చ్ జీపీటీ హోమ్ పేజీ గూగుల్ ను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఇక దీన్ని ఓపెన్ చేయగానే మీరు దేనికోసం చూస్తున్నారు అనే సందేశం కనిపిస్తుంది. సెర్చ్ క్వారీని ఎంటర్ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్ వ్యూ ఫీచర్ తో సమాధానం లభిస్తుంది. ఇందులో ఖచ్చితమైన సమాధానంతో పాటు సంబంధిత సమాచారాన్ని కూడా AI ఆధారిత సెర్చ్ ఇంజిన్ అందిస్తుంది. అలాగే సమాచారం ఎక్కడి నుండి తీసుకున్నారో వివరిస్తూ 2-3 లైన్ల వివరణను కూడా ఈ సెర్చ్ జీపీటీ ఇస్తుంది. యూజర్లకు పేజీ ఎడమ వైపున లింక్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ OpenAI ఉదహరించిన అన్ని లింక్లను చూసే అవకాశం ఉంటుంది. ఇక ఇందులో మరింత వివరణాత్మక సమాచారం కూడా పొందవచ్చని తెలుస్తోంది. అదనంగా ChatGPT మాదిరిగానే వినియోగదారులు మరింత సమాచారాన్ని పొందటానికి ఫాలో అప్ ప్రశ్నలు కూడా అడగవచ్చు. ఇక సెర్చ్ జీపీటీ గూగుల్ సెర్చ్ కంటే మెరుగ్గా ఉంటుందా లేదా అనేది ప్రస్తుతం తీవ్రంగా నడుస్తున్న చర్చ. అయితే ChatGPT, గూగుల్ అనేవి 2 అధునాతన సాంకేతికతలు. ఇవి సహజమైన భాషను అర్థం చేసుకుని దానికి ప్రతిస్పందిస్తాయి. ChatGPT, గూగుల్ 2 వాటి సొంత ప్రత్యేక సామర్థ్యాలను కలిగి ఉన్నప్పటికీ అవి వేర్వేరు ప్రయోజనాల కోసం ఉపయోగించే సాధనాలు. ChatGPT అనేది అధునాతన AI చాట్బాట్ కాగా ఇది సహజ భాషను అర్థం చేసుకోగలదు, ప్రతిస్పందించగలదు. అయితే గూగుల్ దానికి భిన్నంగా ఇంటర్నెట్లో నిర్దిష్ట సమాచారాన్ని కనుగొనటానికి ఉపయోగించే శక్తివంతమైన సెర్చ్ ఇంజిన్ గా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు గూగుల్ సెర్చ్ మాదిరిగానే సెర్చ్ జీపీటీ కూడా వస్తే దాని పనితనం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. గూగుల్ సెర్చ్ కి ముందు తర్వాత కూడా కొన్ని సెర్చ్ ఇంజన్లు లేకపోలేదు. అయితే గూగుల్ సెర్చ్ ధాటికి అవి నిలవలేకపోయాయి. ఇప్పుడు సెర్చ్ జీపీటీ కూడా అలాగే కనుమరుగవుతుందా లేదా గూగుల్ సెర్చ్ కు గట్టి పోటీ ఇస్తుందా అనేది తేలాలి.
అయితే సెర్చ్ జీపీటీ అనేది గూగుల్ సెర్చ్ వంటి ఇతర ఏఐ ఆధారిత సెర్చ్ స్టార్టప్లకు ప్రత్యక్ష పోటీదారుగా ఉంటుందనేది ప్రస్తుతానికి ఉన్న అంచనా. అయితే దీని పనితనాన్ని మాత్రం ఇప్పుడు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అయితే కొత్త చాట్బాట్లతో మార్కెట్లోకి వస్తున్న కొత్త పోటీదారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అందులో భాగంగానే తమ కార్యకలాపాలను విస్తరించడానికి ఈ జీపీటీ సెర్చ్ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్లు సెర్చ్ ఇంజిన్ కేంద్ర బిందువుగా మారటంతో ఈ మార్పు ఆవశ్యకంగా మారింది. ఉదాహరణకు గూగుల్ తర్వాత రన్నింగ్ లో ఉన్న పర్ప్లెక్సిటీ దాని ఏఐ సామర్థ్యంతో కూడిన సెర్చ్ ఇంజిన్తో ఖచ్చితత్వం, మూలాధారాన్ని స్పష్టంగా అందిస్తున్న కారణంగా గణనీయంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక గూగుల్ కూడా ఏఐ చుట్టూ దాని ప్రధాన సెర్చ్ అనుభవాన్ని చురుగ్గా తిరిగి నిర్మిస్తోంది. రాబోయే రోజుల్లో గూగుల్ జెమిని ఏఐ మోడల్ ని కూడా మరింత మెరుగ్గా అందించే అవకాశం కనిపిస్తోంది. ఇక గూగుల్ తర్వాత సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో మైక్రోసాఫ్ట్ బింగ్ 2వ స్థానంలో ఉంది. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే దాని కోపైలట్ ఫీచర్తో దాని సెర్చ్ ఏఐ సామర్థ్యాలను వేగవంతం చేస్తోంది. ఇది GPT-4 మోడల్ను దాని బింగ్ సెర్చ్ ఇంజిన్లో అనుసంధానిస్తుంది. అలాగే యాహూ, డక్టగో, ఆస్క్.com, బైడు, MSN లాంటి సెర్చ్ ఇంజిన్లు ఇప్పుడు మార్కెట్లో ఆటుపోట్లతో నడుస్తూనే ఉన్నాయి. అయినా మార్కెట్ వాటాలో గూగుల్ సెర్చ్ 92% పైగా ఉంది. మరో మాటలు చెప్పాలంటే ప్రపంచమంతా 10 సెర్చ్లు చేస్తే అందులో 9 కంటే ఎక్కువ గూగుల్ సెర్చ్లోనే వెతుకుతున్నారు. ఇక సెర్చ్ మార్కెట్ వాటాలు దాదాపు 3%తో బింగ్ 2వ స్థానంలో ఉంది. ఇక ప్రస్తుతమున్న మిగిలిన సెర్చ్ ఇంజిన్లకు ఒక్కొక్కరికి 1%, అంతకంటే తక్కువ వాటానే దక్కుతుంది. ఈ లెక్కలను బట్టి గూగుల్ కాకుండా మరో సెర్చ్ ఇంజిన్ వచ్చి నిలబడటం అనేది అంత సులువు కూడా కాదు. For more videos like this, subscribe Big TV channel.